శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య కేసులో పురోగతి లభించింది. సృజన్పై దాడి చేసిన 8 మంది సీనియర్ స్టూడెంట్స్ను సస్పెండ్ చేసింది ట్రిపుల్ ఐటీ యాజమాన్యం. అంతకుముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిన్న క్యాంపస్లో థర్డ్ ఇయర్ విద్యార్థి సృజన్ ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సీనియర్ల ర్యాగింగ్ వల్లే సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటుగా ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేయాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. క్యాంపస్ ఎంట్రన్స్ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. స్టూడెంట్స్ ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు సృజన్ ఆత్మహత్య గల కారణాలను చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. అయితే విద్యార్థి మృతి పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయని కూడా విద్యార్థి యొక్క బంధువులతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా చెప్తున్నారు. కళాశాల గేటు వద్ద ఉన్నాం, మనం ఇప్పుడు మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు చనిపోయారు? విద్యార్థులతోని అలాగే తదితర పోలీస్ సిబ్బందితో కూడా మేము ఎస్ఎఫ్ఐగా మాట్లాడాం. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఇది మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి కాదు, స్టూడెంట్స్కి మధ్యన ర్యాగింగ్ వాళ్ళే, దానివల్ల ఈ ఇష్యూ జరిగిందని చెప్తున్నా. కానీ స్టూడెంట్ ఎంత గొడవలు ఆడుకున్నా, ఎంత అండర్స్టాండింగ్ లేకపోయినా ప్రధానమైన కారణం ఏదైతే ఇక్కడ మేనేజ్మెంట్ ఉందో, మేనేజ్మెంట్ లోపం వల్లే విద్యార్థి ఈరోజు చనిపోయారు. ఇది ఖచ్చితంగా అందరూ ఆత్మహత్య అని చెప్పి మీడియా వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విద్యార్థులు కానీ హత్య చేశారు అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కొట్టి చంపారు అనేది మా వరకు వచ్చిన వార్త. ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది పోలీసులు ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సిన విషయం. ఈ రోజుకి నిన్న 11 గంటలకు చనిపోతే ఈ రోజు వరకు కూడా విద్యార్థి ఎందుకు చనిపోయాడు అని పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి కూడా ఈరోజు మన ప్రభుత్వంలో ఏర్పడతా ఉంది. ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా స్టూడెంట్స్ని బయటికి పంపించకుండా, స్టూడెంట్స్తో విద్యార్థి నాయకులతో మాట్లాడనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఒక పక్క కాలేజ్ మేనేజ్మెంట్ కనీసం బయటికి రాకుండా మాతో మాట్లాడకుండా, మీడియా వాళ్ళకి ఏదైనా ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, ఒకవేళ జరగడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది కూడా చెప్పట్లేదు. అందులో 9 మందిలో గల ఒక విద్యార్థి ఇప్పటికే అవును మేము కొట్టాము, దానివల్ల ఏమైనా జరిగి ఉంటుంది అని కూడా ఒక విద్యార్థి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ట్రిపుల్ ఐటీలో ఈ రోజనే కాదు, ఈ ట్రిపుల్ ఐటీ కట్టిన నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 15 వరకు హత్యలు అయితే జరిగినాయి. అది ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, సూసైడ్లు అవ్వచ్చు, ఈరోజు కొట్టి చంపారు ఇది అవ్వచ్చు. ఇలాగా 10-15 హత్యలు ఈ ట్రిపుల్ ఐటీలో జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చూడాల్సిన కాలేజీలోనే ఇలా జరుగుతూ ఉంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ చూస్తే కాలేజీలు పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎస్ఎఫ్ఐగా మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ ర్యాగింగ్ ఏదైతే విద్యార్థిని కొట్టి చంపారో విద్యార్థుల్ని కానీ తగిన శిక్ష విధించాలి. కొట్టారు, దాని తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు చెప్తా ఉంది. అలాగే విద్యార్థి సంఘాలు అయినటువంటి మమ్మల్ని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. ఎందుకు అంటే లోపలికి వస్తే ఏమైనా ఇంకా అడుగుతామేమో, లేదంటే ఇంకేదైనా ఆందోళన చేస్తామనే ఒక భయాందోళనతో లోపల ఉన్నారు మేనేజ్మెంట్ అనేది. అలాగే ఇంత జరుగుతున్న కాడికి ఇది గతంలో ఒక 2 అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వేధింపులో రకరకాల కారణాలు చెప్పున్నారు. అయినా కూడా దీన్ని ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి ఆత్మహత్యలు అనేవి. ఖచ్చితంగా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలి. ఇలాంటి ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీంట్లో అయితే పూర్తిగా ఇక్కడ మేనేజ్మెంటే వైఫల్యం ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 24 గంటలు మానిటరీ చేయాల్సినటువంటి ఇక్కడ వార్డెన్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, కనీసం విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. చనిపోయిన సృజన్ బంధువులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఏమవుతారు సృజన్కి, మీరు మీ అనుమానం ఏంటి? నేను సృజన్కి అన్నవుతానండి. వాడు చాలా మంచివాడు, ఇది కలగలుపు ఉండే మనిషి వాడు. అయితే గొడవ జరిగింది నిన్నగాక మొన్నటి రాత్రి 8 గంటలకు కూడా వాళ్ళ మదర్కి ఫాదర్కి వీడియో కాల్ చేసి మాట్లాడాడంట. ఇది బర్త్డే పార్టీ జరుగుతుందని చెప్పి వీడియో కాల్లో కూడా ఆ పార్టీని చూపించాడంట. చూపించిన తర్వాత ఆఫ్టర్ 10-11 ఆ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి వాడిని నీతో పనుందని తీసుకొని వెళ్ళి తెల్లవారిన దాకా వాడిని కొట్టి, మేమైతే చంపేశారని అనుకుంటున్నాం సార్, చంపేశారని అనుకుంటున్నాం. ఎందుకంటే 9 మంది కలిసి ఒక వ్యక్తిని కొడితే ఖచ్చితంగా చచ్చిపోతాడు. అయితే అలాంటి సమయంలో మాకు 2వ రోజు అనగా చనిపోయిన అతను మాకు తెలిసి 10 గంటలకు అలా చనిపోయారని చెప్పి మాకు ఇక్కడ స్టూడెంట్ ద్వారా యాజమాన్యం ద్వారా తెలిసింది. మాకు ఫోన్ రావటం ఆ రోజు 12:30కు వచ్చింది ఫోన్. 10 గంటలు చనిపోతే 12:30 దాకా ఏం చేస్తున్నారు? మీరు ఏమవుతారు సృజన్కి, మీ డిమాండ్ చేయండి. నేను మేనమామని అవుతానండి. మా బాబుని నిన్న 11వ తారీఖు సాయంత్రం పిలిచి ఫంక్షన్ అయిన తర్వాత పిలిచి 9 మంది కలిసి కొట్టి చంపారండి. అది కొట్టి చంపారు. ఈ యాజమాన్యము అది ఒక సూసైడ్గా క్రియేట్ చేస్తున్నారు.
బాధిత విద్యార్థికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలనుకున్న ఇక్కడున్న ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు సృజన్ బంధువులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, హెచ్ఆర్ల IIIT క్యాంపస్ నుంచి.